మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త మేయర్ తోటకూర అజయ్ యాదవ్, డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, మలిపెద్ది సుధీర్ రెడ్డి హాజరయ్యారు. ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో మొన్న ఒక 15 days బ్యాక్ అవిశ్వాసం పెట్టడం జరిగింది. ఈరోజు నూతనంగా నన్ను మేయర్గా మా కార్పొరేటర్లు అందరూ కలిసి ఏకవచంగా నన్ను ఎన్నుకున్నారు. అందరు కార్పొరేటర్లకి ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను నమ్మి నా చిన్న ఏజ్లో నాకు ఇంత పెద్ద బరుగు పెట్టినందుకు నేను కంపల్సరీగా వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని 100% నిరూపిస్తాను. 4 సంవత్సరాల నుంచి ఏదైతే ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన అరాచకాలన్నీ తీస్తాం. అయినా ఒక్క డెవలప్మెంట్ పని కానీ ఒక నిధులు కానీ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్కి ఒక్క రూపాయి కూడా తీసుకొని రాక అన్ని మున్సిపాలిటీ నిధులతోనే ఇక్కడ పెత్తనం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి కష్టపడి అందరం కార్పొరేటర్ రిక్వెస్ట్ చేసి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్కి ప్రత్యేకమైన ఫండ్ తీసుకొచ్చి ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఒక ఎస్ఎన్డిపి డ్రైనేజ్ సిస్టమ్ కానీ అట్లనే హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ వర్క్స్ కానీ ఇవన్నీ చాలా పనులు పెండింగ్ ఉన్నాయి మనకి. ఇప్పుడు గతంలో మా మదర్ సర్పంచ్ ఉన్నప్పుడు, నరసింహరెడ్డి గారు సర్పంచ్ ఉన్నప్పుడే ఈ మున్సిపల్ ఆఫీస్ కానీ ఇక్కడ బోడుప్పల్లో సరైన డ్రైనేజ్ సిస్టమ్ అప్పుడు పెట్టినాం. అప్పటిది ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ ముందు చూపు ఇంతగానో ఉంది. సో ఇప్పుడున్న 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కొత్తగా అందరూ వచ్చారు. జన సమీకరణ పెరిగింది. ఇక్కడ దాదాపు 2 లక్షల మంది నివసిస్తారు. ఇక్కడ సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఇప్పుడు మా గవర్నమెంట్లో 100% డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ వర్క్స్, అట్లే రోడ్స్ ఇవన్నీ 100% మేము చేస్తాం. గతంలో ఇక్కడ మన ఎంపీ గారు రేవంత్ రెడ్డి గారు చేసి ఇక్కడ ఉన్న సమస్యలు మొత్తం అతను తెలుసు, సీఎం గారికి తెలుసు. కాబట్టి మేము అందరం కలిసి పోయి రిక్వెస్ట్ చేసి సీఎం గారిని ప్రత్యేకమైన నిధులు తీసుకొస్తాం. అలానే ఇక్కడ ఉన్న చిరు వ్యాపారులకి ఒక మంచి మాట ఏంటంటే ఇప్పటి నుంచి బోడుప్పల్లో తాయి బజార్ ఉండదు. నివసించే వ్యక్తులందరూ ఇక్కడి నుంచో వచ్చి ఇక్కడ 100 గజాలు 150 గజాలు కొనుక్కున్న వాళ్ళు ఏదో చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఇక్కడ అందరూ ఉంటారు. సో వాళ్ళకి తాయి బజార్ లాంటిది ఇవాళకే ఎండ్ అయిపోతుంది. కాబట్టి ఇంకా బోడుప్పల్లో తాయి బజార్ ఉండదు. నాకు సహకరించిన కార్పొరేటర్లందరికీ, స్పెషల్గా మా నరసింహరెడ్డి తాత గారికి, అలానే మా ఇన్ఛార్జు మా ఫాదర్ గారికి, అట్లనే మన ఇన్ఛార్జ్